దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము సెప్టెంబర్ నెల 22వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 66వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. కీర్తనలు 119:66. నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక ఉంచి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని ఆజ్ఞలు, దేవుని జ్ఞానము, ఆయన వివేచన గురించి మనము ధ్యానించుకుంటూ ఆయన జ్ఞానాన్ని వివేచనను మనకి నేర్పించమని మనము ప్రార్థిస్తున్నాము. దేవుని ప్రార్థన చేసేటప్పుడు మంచి హృదయముతో దేవుని ప్రార్థించాలి. తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను ఆచరిస్తూ వినయ విధేయతలతో ప్రభువు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మనము ప్రార్థన యందు అలాంటి మనవులను మనం అడగాలి. యెహోవా దేవుని శాసనాలు, ఆయన ఆజ్ఞల పట్ల చూపే విధేయత ద్వారా మనకి ఏమి లభిస్తాయంటే కాపుదల, వివేచన, జ్ఞానము లభిస్తాయి. దేవుని ఎడల చూపే విధేయత, ప్రియ దేవుని బిడ్డలారా, విధేయత అనేది ఎంత చాలా విలువైన మాట, ఆత్మీయత శక్తి కలిగిన మాట అది విధేయత. ఆ విధేయత కానీ దేవుని ఎడల కానీ మనము చూపెట్టినట్లయితే మనకి దేవుని కాపుదల ఉంటుంది, ఆయన వివేచన జ్ఞానం కూడా మనకి లభిస్తాయి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా దేవుని యందలి భయము పవిత్రమైనది. అది ఆయన న్యాయ విధులు సత్యమైనవి, న్యాయమైనవి అని కీర్తనకారుడు 19వ సంకీర్తన 9వ వచనంలో కీర్తిస్తున్నాడు. ఆ ప్రకారంగా మానవులు దేవుని న్యాయ విధులు కానీ పాటిస్తే లోకములోని జనులు సుఖంగాను, సంతోషంగాను, ఆహ్లాదకరంగాను, ఆత్మీయత కలిగినటువంటి మనుషులుగాను జీవిస్తారు. మరియు వాటి వలన హెచ్చరికలు పొందుకొని దేవుని దృష్టిలో పవిత్రంగా కనపడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దేవుని నుండి జ్ఞానం పొందుకుంటాడు. ఎన్ని వివరాలు ఉన్నాయి ఇప్పుడు ఇందులో. నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక ఉంచి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము అని కీర్తనకారుడు ఎప్పుడైతే దేవుని కోరుకుంటున్నాడో, ఆయన ఆజ్ఞలయందు నమ్మిక ఉంచాలట. ఆల్రెడీ నేను నమ్మిక ఉంచి ఉన్నాను గనుక దేవా, నాకు మంచి వివేచన, మంచి ఏదో చెడు ఏదో అన్నటువంటి వివేచన నాకు నేర్పించు నాయన, నాకు జ్ఞానాన్ని కూడా నాకు నేర్పించు తండ్రి అని అడుగుతున్నాడు కీర్తనకారుడు. మరి మనము ఉదయమున నుంచి లేచి ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారమై మనం అడిగేది మనకి ఆస్తిపాస్తులు, అంతస్తులు ఇవ్వమని మనము అడగకూడదు. మనకి కావాల్సింది ఏమిటాయి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి
ఆయన ఆజ్ఞల యందు నమ్మిక ఉంచేటట్లుగా మన మనసును స్థిరపరచమని అడగాలి. భయభక్తులు అనేది దేవుని జ్ఞానం మనకి పొందుకుంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఎప్పుడైతే దేవుని జ్ఞానం మనము పొందుకుంటామో అప్పుడు నీతి న్యాయాలను, యథార్థతను, ప్రతి సన్మార్గమును మనము తెలుసుకుంటాము. అవి తెలుసుకుంటే మాత్రం మనం వెంటనే అపవాదిని ఎదిరించగల ఆత్మీయ శక్తి కలిగి ఉంటాం మనము. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానము, తెలివి, వివేచన ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే దేవుని నోట నుండి వస్తాయట. దేవుని నోట నుండి మనకు వచ్చి మనము పొందుకునే అవకాశము ఎప్పుడు దొరుకుతుంది? దేవుని యందు భయభక్తులు కలిగి విధేయతతో జీవిస్తే మాత్రం తప్పకుండా ఆయన జ్ఞానము, ఆయన తెలివి, ఆయన వివేచన మొత్తం మనకి అనుగ్రహించబడతాయి. అప్పుడు మనము వివేచన ఉంది గనుక అపవాదిని ఎదిరించగల శక్తి మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. మనుషులు వారి వారి జ్ఞానం గురించి, వారి వారి సంపదల గురించి ఎవరూ అతిశయింపకూడదు. ఎప్పుడైతే నీకు సంపద, నీకు అతిశయము ఇవన్నీ ఉంటాయో దేవుని విస్మరించే గుణము దాని అంతటా అదే కలుగుతుంది. ఎప్పుడు? అపవాది వదిలిపెట్టడు. అపవాదిని వదిలిపెట్టాలి. అపవాది మనల్ని వదిలిపెట్టి పారిపోవాలంటే మనకి దేవుని యందు విధేయత కలిగి మనము దేవుని జ్ఞానాన్ని, తెలివిని, వివేచన సంపాదించుకుంటే అపవాదిని భయంకరంగా ఎదిరించుతాము. అసలు ఎదిరించే అవకాశం కూడా రాదు. అసలు అపవాది మన దగ్గరికి రాడు. మనకు అతిశయించే ప్రక్రియ ఎప్పుడు వస్తుందంటే అది మనం దేవుని బట్టే అతిశయించాలి. నీకు ఎప్పుడైతే వివేచన, జ్ఞానము నువ్వు పొందుకుంటావో నువ్వు దేవుని యందే అతిశయిస్తావు. ఈ మాట ఇర్మియా ప్రవక్త 9వ అధ్యాయం 23లో ప్రజలను హెచ్చరిస్తున్నట్లు పరిశుద్ధ గ్రంథములో సెలవివ్వబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఆయన దేవుని యందు విధేయత కలిగి మనము జీవిస్తూ మనము ఎప్పుడైతే అలా పాటిస్తామో దేవుని యందు మనకు జ్ఞానాన్ని, వివేచన అనుగ్రహించమని కూడా మనం దేవుని అడగాలి. దేవుని అడిగినప్పుడు మనకు తప్పకుండా దేవునికి ప్రార్థనలు చేయాలి. తప్పకుండా మనకు దేవుని యొక్క జ్ఞానము, వివేచన మనకు అనుగ్రహించబడుతుంది. ఆ ప్రకారంగా మనము ఆత్మీయత శక్తి కలిగిన వారమై దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఏమి కావాలో మనము దేవుని అడిగితే మనకు తప్పకుండా పరలోక ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించబడతాయి. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డకు తండ్రి నీ ఆజ్ఞల యందు దేవా మేమందరము తండ్రి నమ్మిక ఉంచేటట్లుగా మా మనసులను, మా హృదయాలను స్వాధీనములు ఉంచుకొని మేము వివేచన కలిగి నీ యందు భయభక్తులు కలిగిన వారమై జీవించే భాగ్యాన్ని మేము పొందుకునే శక్తిని మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మనవలన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.